నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ శారద. నందు కేసులో తాజాగా ఓ ఊహించని భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. కొంతకాలంగా ఈ కేసులో పెద్దగా అప్డేట్స్ లేవు కదా అనుకుంటున్న సమయంలో పోలీసులు విచారణకు ఒక్కసారిగా వేగవంతం చేశారు. అంతేకాదు, నందు అత్తమామలపై పోలీసులు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం బయటకొచ్చింది. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, నందు భర్తను ఇండియాకు రప్పించేందుకు ఎలాంటి ప్లాన్ జరుగుతోంది వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్తే, నందు భర్త తండ్రికి అంటే ఆమె మామగారికి పోలీసులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. మొదట ఆయన కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల విచారణకు హాజరు కాలేకపోయినా ఆ తర్వాత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణకు పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్లో ఆయన్ను గంటల తరబడి కూర్చోబెట్టి సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ వృద్ధ తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడ్డారని తెలిసింది. పిల్లలు చేసిన తప్పుల వల్ల ఇలా వయసు పైబడిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావడం నిజంగా బాధాకరం. మరోవైపు ఈ కేసును వీలైనంత త్వరగా ముగించేందుకు నందు భర్తతో కూడా పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. బాధితులతో రాజీ ప్రయత్నాలు, ఓ సెటిల్మెంట్కు వచ్చేలా చర్చలు నడుస్తున్నాయట. ఒకవేళ ఆర్థికపరమైన లావాదేవీలు లేదా డబ్బులు తీసుకున్న విషయం నిజమైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారని తెలుస్తుంది. అయితే నందు భర్త ఈ చర్చల కోసం భారత్కు వస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో పాటు విజయవాడకు చెందిన ఒక కంపెనీ లావాదేవీలపైన అధికారులు గట్టిగా ఫోకస్ పెట్టారు. ఆ కంపెనీ పేర్లు, ఎవరెవరి ఖాతాల నుంచి డబ్బు బదిలీ అయ్యాయి అనే ఆర్థిక అంశాలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు ఇస్తున్న లీగల్ నోటీసులకు అవతలి వైపు నుంచి సరైన స్పందన రాకపోతే చట్టపరమైన చర్యలు మరింత కఠినంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే పోలీసులు త్వరలోనే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే దిశగా అడుగులేస్తున్నారు. కేసు కొంచెం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా న్యాయ ప్రక్రియ మాత్రం లోపల గట్టిగానే నడుస్తోంది.